అదే విధముగా మరొకసారి కొడి ఉన్న సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియ సహోదరులారా, మనము ఈరోజు మత్తయి సువార్తలోని చివరి ధన్యతను ధ్యానించే ప్రయత్నము మనం చేద్దాం. ఇప్పటి వరకు ప్రతి ఆదివారము కూడా మత్తయి సువార్తలో ఉన్న ధన్యతలు మేము ధ్యానించడం జరిగింది. ధన్యత అంటే అర్థం ఏమిటి అంటే సంతృప్తి లేదా ఆనందం. చాలామంది మానవ జీవితంలో ఏదైనా లోటు ఉన్నది అంటే అనేకులకు సంతృప్తికరమైన జీవితాలు లేవు, అనేకులకు ఆనందకరమైన జీవితాలు అయితే లేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధలో ఆయన తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, మన జీవితంలో మనము వాక్యానుసారంగా జీవించినప్పుడు సంతృప్తికరమైన జీవితాలు మనకి లభిస్తాయని కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని తెలియజేశాడు. ఈ మత్తయి సువార్తలో ఉన్న ప్రతి ధన్యత కూడా మనము భూమి మీద ఆనందంగా ఉండాలంటే ఎలా నడుచుకోవాలి, పరలోకము చేరాలి అంటే ఎటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండాలో దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ధన్యత కూడా తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని తెలియజేస్తుంది. సహజంగా సంతోషాన్ని ఎవరైనా కోరుకుంటారు, కానీ బాధలు ఎవరు కూడా కోరుకోరు. సంతోషాన్ని ఎవరైనా అనేక మార్లు కావాలని ఆశపడుతూ ఉంటారు, కానీ బాధలు ఎవరు కావాలని ఆయన ఏం చేయరంట, ఆశపడరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు బోధలో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, మన అందరము కూడా నీతి నిమిత్తము ఖచ్చితంగా హింసింపబడాలి. మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు పితరుల కాలంలో పితరులందరూ కూడా హింసింపబడ్డారు, ప్రవక్తలు హింసింపబడ్డారు. మీరు చూస్తున్నప్పుడు ఓషియా ప్రవక్త అవ్వచ్చు, యెరెమీయా ప్రవక్త అవ్వచ్చు, యెషయా ప్రవక్త అవ్వచ్చు, జకరియా ప్రవక్త అవ్వచ్చు, మీకా ప్రవక్త అవ్వచ్చు. అయితే ఆ పేర్లు మనకి తెలుసు, కానీ వాళ్ళ జీవితాలు మనకు తెలియదు. వాళ్ళ జీవితాలలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారికి ఎటువంటి ఆటిపోట్లు ఎదురు వచ్చినా, ఎటువంటి హింసలు ఎదురు వచ్చినా కూడా వాటిని సాకులుగా చెప్పి ప్రార్థనలో లేనివారిగా లేరు. వాటిని సాకులుగా చెప్పి వారి ప్రయాణములో ఆగిపోయేవారిగా లేరు. ఎన్ని హింసలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ సువార్త ప్రయాణము, వాళ్ళ భక్తి జీవితాలు ఎన్నడూ కూడా వారు ఏం చేయలేదంట, ఆపలేదు. ఆహాబు యెజబేలు తెలియజేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే, ఆ పాత నిబంధన చరిత్రలో కొంతమంది ప్రవక్తలను సహితము అక్కడ రాజులు భయపెట్టారు. ఖచ్చితంగా ఏలియాను చంపేస్తాను అని వాళ్ళు జీవో ఒకటి పాస్ చేశారు, అంటే వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఏలియా సువార్త ప్రయాణాన్ని విడిచిపెట్టలేదు, లేదా దేవుని నామాన్ని మహిమపరచడము అనేది విడిచిపెట్టలేదు. మీరు చూస్తున్నప్పుడు యెరెమీయాని కొట్టి వాళ్ళు జైల్లో పడేశారు. మీకాను పరిశీలన చేస్తున్నప్పుడు ఆయనను కూడా, జకర్యాను చూస్తున్నప్పుడు రాళ్ళ మీద వేసి పడి కొట్టేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అలా ప్రతి చరిత్రలో పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు
ప్రవక్తలు అనేక మంది హింసపడ్డారు. అయితే అదంతా పాత నిబంధన చరిత్ర. క్రొత్త నిబంధన చరిత్రకు వచ్చేపాటికి కొంతమంది చక్రవర్తులు ఏం చేశారంటే, నీరో చక్రవర్తి తర్వాత డొమిషియన్ అనే ఒక చక్రవర్తి, వీరు ఇరువురు కూడా క్రైస్తవులను చాలా హింసించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే క్రైస్తవుండా కదలి రావయ్యా అనే కీర్తనలో ఏమంటావంటే, తారు పూసి నిప్పంటిచ్చారు అని ఒక పాట కూడా ఉంటుంది. ఆ దుష్ట నీరో చెలరేగి గర్వించి అని. అంటే చక్రవర్తులు అప్పుడు క్రైస్తవ్యాన్ని త్రొక్కివేయడానికి అక్కడ ఉన్న భక్తులను ఏం చేశారంటే, చాలా వాళ్ళ జీవితాలను హతలాకుతలం చేశారు. అయినప్పటికీ కూడా ప్రాణాలు ఇచ్చారు, కానీ భక్తిని ఏం చేయలేదంట, విడిచిపెట్టలేదు. నీరో చక్రవర్తి చేసిన పనుల్లో ఒక పనిని ఒక చరిత్రకారుడు ఏమంటున్నాడంటే, జనులను కొట్టి వారికి జంతువు చర్మాలు కప్పి, జనులను ఏం చేసంట, కొట్టి వారికి జంతువుల చర్మాలను కప్పి ఆకలితో ఉన్న జంతువుల ముందు పడేసేవాడంట. ఇప్పుడు ఆకలితో ఉన్న జంతువు ఏం చేసిద్ది, వాళ్ళని తినేసిద్ది. అంతేనా? అంటే ఎంత దుష్టులుగా వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారో. మైనం పూసి కాల్చివేసిన సంగతులను, అనేకమైన సంగతులను, అనేకమైన హింసలను గత కాలంలో భక్తులు లేదా క్రైస్తవులు అనుభవించారు. వాళ్ళు అలా అనుభవించినప్పటికీ కూడా వాళ్ళ క్రైస్తవ జీవితంలో వెనకపాటు లేదు. అయితే ఈరోజు మన క్రైస్తవ జీవితాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మన క్రైస్తవ జీవితంలో మనము ముందున్నామా వెనకున్నామా అని పరిశీలన చేయాలంటే, మనకొస్తున్న సమస్యలను బట్టి, దానిని ఎదుర్కొంటున్న విధానాన్ని బట్టి, అప్పుడు మనము తీసుకొనుచున్న ఆలోచనలు బట్టి మనం భక్తిలో ముందున్నామా వెనక ఉన్నామా అనేదైతే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, కింద చెప్తూ ఉన్నాడు 12వ వచనం, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. భూమి మీద ఎప్పుడైతే అన్యాయంగా హింసింపబడతామో, భూమి మీద ఎప్పుడైతే అన్యాయంగా దెబ్బలు తింటామో, అన్యాయంగా వెలివేయబడతామో, భూమిని దాటిన తరువాత దాని ప్రతిఫలాన్ని మనము పొందేవారిగా ఉంటాం. చాలామంది వాళ్ళ జీవితంలో భూమి మీద సంతోషం కావాలని దేవుడి దగ్గరికి వచ్చి వేడుకునేవారు ఉన్నారు, కానీ పరలోకంలో సంతోషం కావాలి అంటే భూమి మీద ఏమి పొందాలంట, హింసలను పొందాలి. అది ఎలాంటి హింసలంటే నీతి నిమిత్తమైన హింసలను పొందాలి. కాబట్టి నీతి నిమిత్తమైన హింసలు మన జీవితంలో మనకు వస్తే మనము దానిని బట్టి ఆనందపడాలి, కానీ దానిని బట్టి పారిపోకూడదు. దానిని మనము ఎదుర్కోవాలి, కానీ దానిని బట్టి మనము దాక్కోకూడదు. దానిని బట్టి ప్రార్థన చెయ్యాలి, కానీ దానిని బట్టి ప్రార్థనను విడిచి పెట్టకూడదు అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ సమాజంలో జనులు ఎలా ఉంటారంటే, 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరులారా, ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, మనలను నిందించేవారు లేదా హింసించేవారు, చూడండి, నిందించేవారు, హింసించేవారు, అబద్ధములు చెప్పేవాళ్ళు, మన పేరును పాడు చేసేవాళ్ళు మన చుట్టూనే ఉంటారు. కానీ అలాంటి పరిస్థితులలో ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు ధన్యులంట. ఎవరైతే హింసింపబడతారో, ఎవరైతే నిందింపబడతారో, ఎవరి పేరైతే క్రీస్తునందు పాడైపోయిద్దో వాళ్ళ జీవితాలు ఏంటంట, ధన్యులు అని తెలియజేస్తుంది. మనం బైబిల్లో కూడా పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని గురించిన అధ్యయనం మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం.
అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఇందాక మనం చూస్తున్నట్లుగా నిందించి, హింసించి, అబద్ధ సాక్ష్యము చెప్పి అతనిని ఎంతగానో ఇబ్బంది పెట్టారు. చూడండి, ముందుగా 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. స్టెఫను కృపతోనూ బలముతోనూ, 6వ అధ్యాయం 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అంటే స్టెఫను అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. తాను దేని చేత నింపబడ్డాడంట? కృపతోనూ బలముతోనూ నింపబడ్డాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఉదయకాలపు ఆరాధనలో కూడా తెలియజేశాం, ఎవరైతే నీతి నిమిత్తం జీవించడానికి సిద్ధపడతారో వాళ్ళ దగ్గర దేవుని ఆత్మ నివాసము చేస్తుంది. ఇక్కడ స్టెఫను దగ్గర కూడా ఆయన కృపతోనూ బలముతోనూ నిండిన వాడైతే, అంటే ఇతని దగ్గర కూడా ఎవరి ఆత్మ నివాసం చేస్తుందంట? దేవుని ఆత్మ నివాసం చేస్తూ ఉంది. ఈ నివాసము చేసిన దానిని బట్టి ఆయన గొప్ప మహత్కార్యములను ఆయన ఏం చేశాడంట? చేసిన వాడిగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతను గొప్ప వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూసిన తరువాత 9వ వచనం, అప్పుడు లిబెర్తీనులో అనబడిన సమాజములోను, కురేనీల సమాజములోను, అలెగ్జాంద్రియాల సమాజములోను, కిల్కియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింప లేకపోయిరి. అంటే చాలామంది కూడా ఇతను బోధిస్తున్న బోధను, ఇతను చేస్తున్న మహత్కార్యములను చూచి ఓర్చుకోలేని వారు ఉన్నారు. సమాజం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి బాగుపడుతుంటే, ఒక వ్యక్తి మనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటే ఓర్చుకోలేని సమాజంలో మనం ఉన్నాం. ఇది ఇప్పుడే కాదు, గత 2000 సంవత్సరాల నుంచి కూడా అటువంటి సమాజమే ఉంది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఇతనితో మాట్లాడితే వీళ్ళు గెలవలేకపోగా అతను గొప్పతనాన్ని ఒప్పుకోలేకపోగా అతన్ని ఏం చేశారంటే 11వ వచనం, అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకుని మహాసభ యొద్దకు తీసుకుని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు అని చెప్తున్నాడు. పైన ఏం చెప్పాడంటే, ఇతడు దేవుని ఆత్మను, దేవుని కృపను, బలమును నిండిన వాడై మహత్కార్యములు చేస్తున్నాడు అన్నాడు. ఈ మహత్కార్యములు అర్థం కాని వాళ్ళు, ఈ మహత్కార్యములు దైవ కార్యములు అని చూడలేని వాళ్ళు, ఆయన బోధను అనేకులు వింటున్నారని అసూయపడిన వాళ్ళు ఏం చేశారంటే, ఇతను మోషేకి విరుద్ధంగా మరియు దేవునికి విరుద్ధంగా ప్రకటిస్తున్నారని వీళ్ళే అబద్ధ సాక్షులను ఏం చేశారంట? నిలవబెట్టారు. అంటే నిజమేమిటి అంటే, అతను మోషేకి విరుద్ధంగా ప్రకటించలేదు, దేవునికి విరుద్ధంగా కూడా ప్రకటించలేదు. కానీ వాళ్ళకి నచ్చని దానిని బట్టి అతనిని వాళ్ళు ఏం చేయాలనుకున్నారంటే హింస పెట్టాలి అని ప్రయత్నం చేశారు. చేసినప్పుడు అతనిని వీళ్ళందరూ కూడా తీసుకువెళ్ళి మహాసభను వీడ్చుకు వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనపడెను. అయితే మనుషులు అన్యాయంగా ఆయనను పట్టుకున్నప్పటికీ కూడా దేవుడు ఆయనను ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు. నిజంగా
రూపములో క్రీస్తు కనపడము, రూపములో దేవదూతలు కనపడము, అది కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే సొంతమైనది. మీరు ఒకసారి కొండ మీద యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే అతని ముఖంలో ఎవరెవరు కనపడ్డారు? ఏలియా, మోషే, ఇటువంటి వారు వారి ముఖంలో కనపడ్డారు. అయితే మరలా స్టెఫను లాంటి భక్తిపరుడు ముఖంలో ఎవరు కనపడ్డారంటే దేవదూతలు కనపడ్డాయి. మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృప అతనికి ఎంతగా తోడుగా ఉంది అంటే, దేవుని ఆత్మ అతని దగ్గర ఉన్నది, దేవదూతల రూపము ఆయన ముఖములో ఉన్నది. ఇది అక్కడ ఉన్న జనులు, అధికారులు గ్రహించారా? గ్రహించలేదు. ఆయన నీతి నిమిత్తము వాక్యమును బోధిస్తే వీళ్ళు ఆయనని నిందించారు, తరువాత హింసించారు, అబద్ధ సాక్ష్యము కూడా పెట్టారా? పెట్టలేదా? పెట్టారు. అయితే 7వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, ప్రధాన యాజకుడు ఈ మనుషులు నిజమేనా అని అడిగాను. అంటే ప్రధాన యాజకుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు, అయ్యా వీళ్ళు ఏం చెప్తున్నారంటే నీవు మోషేకి దేవునికి విరుద్ధంగా ప్రకటిస్తున్నావంట కదా, ఇది నిజమేనా అని అడిగాడు. అడిగినప్పుడు అందుకు స్టెఫను చెప్పిదనేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండగా, అంటే ఈయన ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే వాళ్ళందరినీ కూడా 4000 సంవత్సరాల వెనకకి తీసుకెళ్ళాడు. 4000 కాదు, ఇంచుమించుగా 2000 సంవత్సరాల వెనకకి తీసుకువెళ్ళాడు. అంటే ఇప్పుడు ప్రశ్న అడిగింది ఏమిటి, ఇతను చెప్పేది ఏమిటి? ఇతను ఏదో చెప్తూ ఉన్నాడు, ఏదో చెప్పడం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈయనేం చెప్పే ప్రయత్నం చేశాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము గురించి చెప్పాడు, దేవుని యొక్క వాక్యమును స్థిరపరిచిన మోషే గురించి చెప్పాడు, దేవుని వాక్యానుసారంగా వినని ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన చెప్పుకుంటూ వస్తూ ఆయన అనేకమైన విషయాలను ఇక్కడ తెలియజేసినట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. అంటే ఇతనికి పాత నిబంధన మీద అనుభవం ఉన్నదనా లేదనా? ఉంది. అలా అనుభవం ఉన్న వ్యక్తిని వీళ్ళు ఏం చేశారంటే 51వ వచనం, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మెడగలవారులారా, వంచని మెడగలవారులారా, హృదయముల యందును చెవుల యందును సున్నతిని పొందిన వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నాడు. ఇతను ఎంత గొప్ప వ్యక్తి అంటే, వాళ్ళ ముందే నిలబడి వాళ్ళు వాక్యానుసారంగా లేరన్న విషయము, వాళ్ళ పితరులు కలిగి ఉన్న జీవితంలో విశ్వాసుల జీవితాన్ని కాదు కానీ విశ్వాసం లేని వారి జీవితాన్ని వీళ్ళు కలిగి ఉన్నారనే విషయాన్ని ఆయన కోట్ చేస్తూ ఉన్నారు. ఎవరి ముందుకైనా వెళ్ళి వారిని దూషిస్తే ఎవరైనా ఊరుకుంటారా? అది నిజమైనప్పటికీ కూడా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు 52వ వచనం, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుకు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పెను. వారి మాటలు విని కోపముతో మండిపడి హృదయముల యందు అతనిని చూచి పండ్లు కొరికిరి. ఏం చేస్తున్నారంటండి? ఆయన చెప్పేది నిజమే, ఆయన చెప్పిన దాంట్లో ఏది డిఫాల్ట్ అనేది లేదు, తప్పు అనేదే లేదు. చరిత్రను గుర్తు చేస్తూ ఉన్నాడు. చరిత్ర గుర్తు చేసుకోవడానికి ఎవరికి ఇష్టం లేదంట? వీళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అతనిని ఏం చేశారంటే 53వ వచనంలో చూద్దాం, 57 నుంచి చదువుదాం. అప్పుడు వారు 57, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి
పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. అర్థమైందా? అంటే ఈరోజు మనము నేర్చుకునే వాక్యానికి అక్కడ చూస్తున్న కథనానికి ఈరోజు సరైన విధంగా మ్యాచ్ అయిందా లేదా అంటే అవును. నీతి నిమిత్తము ఎవరైతే బోధిస్తారో, నీతి నిమిత్తము ఎవరైతే జీవిస్తారో వారి మరణము చాలా ఘోరంగా ఉంటుంది. నిజమేంటంటే దానికి నిదర్శనము ప్రవక్తలు, యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు శిష్యులు, ఆయన వాక్యాన్ని బోధించిన భక్తులు. కాబట్టి ప్రియ సహోదరులారా, అప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే 60వ వచనం, అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతనిని చావునకు సమ్మతించెను. కాబట్టి ఇతను ఎంత గొప్పవాడు అంటే ఇతడు చెప్పింది వాళ్ళు వినలేదు. వినకపోయినా కూడా వాళ్ళకి కీడు జరగాలని ఆయన ఏమీ కోరుకోవడం లేదు. ఇక్కడ నేను చెప్పవలసిన ఒక విషయం ఏమిటి అంటే అబ్రహాము దగ్గర నుంచి యేసుక్రీస్తు దాకా ఆ చరిత్ర అంతా కూడా ఆ సభలో ప్రసంగం చేశాడా లేదా? చేశాడు. ఆ ప్రసంగం చేసినప్పుడు అతని స్థితి ఏంటి? సంతోషమైన స్థిత, బాధాకరమైన స్థిత? అంటే సంతోషంలో ప్రసంగం చేశాడా, బాధతో ప్రసంగం చేశాడా? అంటే ఎలాంటి కండిషన్లో ఆయన ఉన్నాడు అనేది నా ప్రశ్న. బాధతో ఉన్నాడు. ఎందుకంటే అతన్ని పట్టుకుని మహాసభలో లాగి అబద్ధ సాక్ష్యాలు పెట్టి. అయితే ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు ప్రకటించిన ప్రతి ప్రవర్తను, ప్రతి మంచి వ్యక్తులను వీళ్ళు రాళ్లతో కొట్టి చంపారన్న సంగతి ఇతనికి తెలుసా తెలియదా? తెలిసి చేశాడా, తెలియక చేశాడా? ఆయనకి తెలిసే చేశాడు. అంటే ఈ మాటలు ప్రకటిస్తే, ఈ వాక్యానుసారంగా నేను బోధిస్తే వీళ్ళు నన్ను కూడా చంపుతారు అని తెలుసు, రాళ్ళు రువ్వుతారు అని తెలుసు, పళ్ళు కొరుకుతారు అని కూడా తెలుసు. అన్నీ తెలిసినా కూడా ఆయన సిద్ధపడి ఏం చేశాడంట? వాక్యాన్ని. ఒక్కోసారి మనం ఏమనుకుంటామంటే వీళ్ళకి ఎంత చెప్పినా అనవసరం అని అనుకుంటాం. కానీ స్టెఫను దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనకి కీడు ఎదురవుతున్నా కూడా ఎదుటివాడికి స్వార్థ చెప్పాలి. మనం అన్యాయం అయిపోతున్నా కూడా ఎదుటివాడికి మేలు కోరు. అంతే కదా. స్టెఫన్ ఏం చేశాడు? ఎదుటివాడిని ఏం చేయమన్నాడన్న? వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించండి అని క్రీస్తు చెప్పినట్లుగా ఇతను ఇంత బాధలు అనుభవిస్తున్నప్పటికీ కూడా ప్రతి రాయిని ఇసిరిన ప్రతి వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడంటే ప్రభువా వారి మీద ఈ పాపము మోపవద్దు. అదే సందర్భంలో మనముంటే ఎన్ని దూషణాలు, ఎన్ని శపథాలు, ఎన్ని శాపాలు పెడుతూ ఉంటాం. కానీ స్టెఫన్ అయితే ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తే చాలా ఘోరంగా ఆయన బాధింపబడ్డాడు. అయితే ప్రియ సహోదరులారా, స్టెఫను ఒక్కడే కాదు కానీ అనేకమైన భక్తులు కూడా బాధింపబడ్డారు. దానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు చనిపోతారని తెలుసు, రాళ్ళు రువ్వుతారని తెలుసు, కొడతారని తెలుసు. ఇవన్నీ తెలిసినా కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నీతిని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఈరోజు నిజంగా చిన్న చిన్న కారణాలకి దైవ సంబంధమైన కార్యాలు మనం విడిచిపెడుతూ ఉన్నాం. కానీ ఇంతకు ముందు భక్తులు పెద్ద పెద్ద బాధలో ఉన్నా కూడా దేవుణ్ణి వాళ్ళు ఏం చేయలేదంట, పెట్టకపోగా ఏ కార్యములో అయినా కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సంసిద్ధులై ఉన్నారు. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి మనం నేర్చుకుని ఈ వాక్యాన్ని మనము ముగిద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం. ఏ సౌలు అయితే అతనిని చంపినప్పుడు, స్టెఫనును చంపినప్పుడు అక్కడ ఉన్నాడో ఆ సౌలు జీవితము కూడా మారిన పరిస్థితి.
మారిన తరువాత 22వ వచనం, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అంటే ఇక్కడ యూదులందరూ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని కొడుతున్నారు కదా, క్రీస్తునందు ప్రేమ కలిగిన వారిని, క్రీస్తునందు కూడుకున్న వారిని కొట్టిన ఈ సౌలే ఇప్పుడు క్రీస్తే దేవుడని అనేకులకు తెలియజేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా కలవరపడ్డారు. కలవరపడిన తర్వాత అనేక దినములు గతించిన పిమ్మట యోధులు అతనిని చంపను ఆలోచింపగా, చంపేటప్పుడేమో భయపడ్డారు, ప్రకటించేటప్పుడు ఏం చేయాలనుకున్నారంట? చంపాలను. అంటే ఎప్పుడు కూడా మంచి పనులను అభివృద్ధికి సహకరించే వారి కంటే మంచి పనులకు అడ్డుపడే వాళ్ళే ఈరోజు సమాజంలో ఉన్నారు. అయితే 24వ వచనం, వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చును, వారు అతన్ని చంపవలనని రాత్రింబగల్లో ద్వారముల యొద్ద కాచుకొనుచు గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని కిందకు దింపిరి. అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏమిటి అంటే, ఇతను వాక్యాన్ని ప్రకటిస్తే, క్రీస్తును దేవుడుగా ప్రకటిస్తే చంపుతారు అనేది అతనికి తెలుస్తుందా తెలియడం లేదా? అది ప్రమాదం అని తెలుస్తుందా తెలియడం లేదా? అంటే ప్రమాదకరమైనవి కూడా చాలా అవలీలగా వాళ్ళు చేసుకుని పోయారు. అంటే ప్రమాదం ఉందని తెలుసు, ప్రాణాలు పోతాయని తెలుసు, హింసలు పొందుతామని తెలుసు, కానీ వారు వెనుకంజ వేయలేదు, వారు వెనుదిరగలేదు. ప్రతి దానిని వాళ్ళు ఏం చేశారంటే దేవునికే ప్రాధాన్యత క్రైస్తవులు. ఇక నేను కూడా చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితంలో హింసలు ఖచ్చితంగా వస్తాయి. హింసలు లేదు, హింసలు తప్పించుకోవాలనుకున్న వాళ్ళు క్రైస్తవులుగా అర్హత పొందిన వాళ్ళు కాదు. ఆ హింసలను తట్టుకుని దేవునిలో ఎదిగే వాళ్ళు క్రైస్తవులు అవుతారు. ఆ హింసలలోనే కృంగిపోవాలనేది దేవుడి కోరిక కాదు. ఆ హింసలలోనే మనము నాశనం అయిపోవాలని దేవుడు, దాన్ని మనం ఏం చేయాలంట? ఎదుర్కోవాలి. మనము ఎదుర్కోవాలనేది ఎవరి కోరిక అంటే దేవుని యొక్క కోరిక. అయితే అదే 16వ వచనంలో క్రీస్తు ప్రభువు వారు పౌలు గురించి ఒక విషయం చెప్తాడు. 9వ అధ్యాయం 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో. అంటే క్రీస్తే ఏం చెప్పాడంట? ఇతడు నా కొరకు చాలా శ్రమలు అనుభవించడానికి పరిస్థితి ఉంది, కాబట్టి ఇతని ద్వారా అనేకులు అన్యులు వాక్యాన్ని వింటారు, ఇతని ద్వారా అనేకులు సువార్త పరిచర్య చేస్తారు. ఈ సువార్త పరిచర్యలో ఇతను కూడా అనేకమైన శ్రమలను నా నామము కొరకు, ఎవరి కొరకు అంటే ఇస్తున్నాం. ఈరోజు మనకు వస్తున్న శ్రమలు నీ ఈర్ష్యను బట్టో, నీ అసూయను బట్టో, నీ స్వబుద్ధిని బట్టో వస్తాయి, కానీ క్రీస్తును బట్టి నువ్వు ఎన్నడైనా హింసలు పొందుతూ ఉన్నావా? కానీ క్రైస్తవ సహోదరులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హింసలు పొందినప్పుడే దేవుని కుమారులుగా మనము అంగీకరింపబడతాం. హింస లేని క్రైస్తవ జీవితము అది మనకి సరైనది కాదు. ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎలాగ జీవిస్తున్నావు, ఎంత ఓర్చుకుంటున్నావు, ఎంత తిరిగి మరలా ప్రయత్నిస్తున్నావు అనేది ఆయన చూస్తూనే ఉంటాడు. అయితే సౌలు తన జీవితంలో అనుభవించిన కొన్ని బాధలను ఈ సాయంకాల సమయం నందు పరిశీలన చేద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను పరిశీలన చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దెయ్యము పట్టినదై సోదు చెప్పుటయందు తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక
చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. అంటే పౌలు గారు సువార్త ప్రయాణంలో తిరుగుతున్నప్పుడు ఆయనకు అనేకులు ఎదురయ్యారు. ఇప్పుడు ఎదురైంది ఎవరంటే ఒక దెయ్యము పట్టిన ఒక స్త్రీ. ఆ దెయ్యము పట్టిన ఒక స్త్రీ, తనకి దెయ్యము పట్టిన సంగతి తనకు అర్థం కాలేదు. తను అనేకుల కొరకు లాభాన్ని చేకూరుస్తుందని కూడా తనకు అర్థం కాలేదు. 17వ వచనం, ఆమె పౌలును, మిమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పారు. ఇప్పుడు ఈమె ఎవరి కొరకు పనిచేస్తుంది అంటే వారి యజమానుల కొరకు కాకుండా ఇప్పుడు దేవుని కొరకు పనిచేస్తే ఏమంటుందంటే, ఇదిగో ఈ వస్తున్న ఈ జనులు వాక్యాన్ని ప్రకటిస్తారు, ఈ వాక్యాన్ని ప్రకటించే వీళ్ళు దేవుని పనివారు లేదా దేవుని యొక్క దాసులు. ఈ దేవుని దాసులు ఎప్పుడూ కూడా జనులను వాళ్ళకి దాసులుగా మార్చుకోరు. నిజమైన దేవుని యొక్క ఉపదేశకులు క్రైస్తవులను దేవునికి దాసులుగా మారుస్తారు. అంటే సేవకులకు దాసులుగా, అయితే రక్షణ మార్గమును ప్రచురిస్తారనేది తెలియజేస్తారు. అప్పుడు 18వ వచనం, ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాఖ్యల పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమని యేసు క్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పాడు. వెంటనే అది ఆమెని వదిలిపోయింది. అయితే ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క పౌలు శీలలో అంటే ఈ పౌలులో దేవుని దాసులని ఆమె గ్రహించగలిగిందో, వీళ్ళు చెప్పేది రక్షణకరమైన సువార్తని గ్రహించగలిగిందో, తనలో ఉన్న లోపాన్ని తను ఏం చేసుకున్నట పోగొట్టుకుంది. ఈరోజు మనము కూడా మన లోపాలు ఎందుకు పోగొట్టుకోలేకపోతున్నామంటే, మనము వినగలుగుతున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. మనం వినగలుగుతున్నాం కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం. విని గ్రహించగలిగినట్లయితే ఇక్కడ ఒక ఆమె తనలో ఉన్న దెయ్యాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు మనము కూడా దేవునికి అనుకూలంగా ఎందుకు జీవించలేకపోతున్నామంటే, మన తప్పులు మనం తెలుసుకోవడం లేదు. మనం చేసిందే కరెక్ట్ అనే భావనలో మనము ఉన్నాం. రక్షణకరమైన మార్గము మన కళ్ళ ముందు ఉన్న దానిని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేసేవారిగా ఉన్నామని తెలియజేస్తూ, తర్వాత 19వ వచనం, ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలు శీలను పట్టుకుని గ్రామపు చబడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అంటే అపోస్తుల కార్యము 9వ అధ్యాయములోనే చెప్పాడు దేవుడు ఏమని, ఈ యొక్క పౌలు చాలా కార్యాలు చేస్తాడు, చాలా కార్యాలలో తను పని చేయడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. అంతేనా? అంటే మనము దేవుని పనిలో కార్యాలు చేసే కొద్దీ ఇబ్బందులు వస్తాయనా రావనా? వచ్చాయి కాబట్టి వస్తాయనే భయముతో పని చేయడం మానేయడం మంచిదా, పని చేస్తూ ముందుకు వెళ్ళడం మంచిదా? అయితే వీళ్ళని లాక్కు వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద కూడా ఇప్పుడు అబద్ధ సాక్ష్యాలు, వీళ్ళను కూడా రాళ్లతో కొట్టే పని చేస్తారు. అయితే 9వ అధ్యాయంలోనే కొట్టడానికి వచ్చినప్పుడు భయపడి ఎవరైనా సిగ్గున్నోళ్ళు మళ్ళా ఇంకోసారి వాక్యం ప్రకటించడానికి వెళ్తారా? కానీ ఇతను వెళ్ళారంటే ఇతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే, అంటే నీతి నిమిత్తము బ్రతకాలి అనే ఒక నిర్ణయాన్ని ఆయన తీసుకున్నాడు. రోజు మనము కూడా దేవుని సన్నిధానములో ఉండాలి అనే నిర్ణయం మనం తీసుకున్నాం. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అనేకమైన అవకతవకలు మనకు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు మనకి వస్తాయి. దానిని మనము జయించగలుగుతున్నామా? ఆ నిర్ణయాన్ని పాటించేటప్పుడు అనేకమైన హింసలను కూడా మనము పొందుతాం. కొంతమంది చెప్తూ ఆరాధన 4 గంటల దూరం వెళ్ళి చేయాలంటే అయినా కూడా కొంతమంది క్రైస్తవులు వెళ్ళి చేస్తూ,
చేస్తున్న కార్యములు దేవుడు గ్రహించడా? కానీ ఇప్పుడు పౌలు గారి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి, 22వ వచనం. అప్పుడు జన సమూహము వారి మీద దొమ్మిగా వచ్చారు. ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు మీద దొమ్మిగా వచ్చారు, స్టెఫను మీద దొమ్మిగా వచ్చారు, ఇప్పుడు పౌలు మీద కూడా దొమ్మిగా వచ్చారు. అంటే నీతిగా జీవించిన వారి మీదకి అన్యాయస్తులు ఎప్పుడు కూడా ఎలా వస్తారంట? దొమ్మిగానే వస్తారు. దొమ్మిగా వచ్చినా కూడా వాళ్ళు చేసిన వాళ్ళు ఎక్కడా కూడా భయపడకుండా 22వ వచనం, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించి. కాబట్టి ప్రియ సహోదరులారా, వీళ్ళు చేసిన తప్పు ఏమిటి? ఒక స్త్రీలో కలిగి ఉన్న దెయ్యాన్ని వదిలించారు. అంతే. నాకు చేసింది మంచా చెడా? మంచి చేసినందుకే నిందించారు, హింసించారు, దొమ్మిగా వచ్చారు, వస్త్రాలు లాగారు, కొరడాలతో కొట్టారు, వాళ్ళ పేరును పాడు చేశారు. అంతేనా? అంటే ఈరోజు మనము మంచి చేస్తే తిరిగి ఖచ్చితంగా ఏమొస్తుంది? హింస వస్తుంది. కాబట్టి చాలామంది ఇంకా మనం మంచి చేయకూడదండి, మనం మంచి చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? చెడు వస్తుందని అనుకున్నారు. కానీ వీళ్ళు 25వ వచనాన్ని ఒకవేళ చూస్తే కొంచెం మనము ఆశ్చర్యపడే పరిస్థితి. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంత బాధింపబడ్డాక, ఇంత హింసింపబడ్డాక, ఇన్ని నానా వేదనలు పడిన తర్వాత ఎవరైనా దేవుని నామాన్ని మహిమపరుస్తారా? ఎవరైనా ఆసక్తి ఉంటుందా? ఆ మనసు ఉంటుందా? కానీ వాళ్ళ మనసు వాళ్ళ మీద పడ్డ గాయముల మీద లేదు. వాళ్ళ మనసు వాళ్ళని నిందించిన నోర్ల మీద లేదు. సౌలే గతంలో స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపితే చచ్చాడా లేదా చెక్ చేసింది ఎవరు? ఈ సౌలే. అంటే క్రీస్తును ప్రకటిస్తే చంపుతారని తెలుసా తెలీదా? తెలిసే డిసైడ్ అయ్యి ఎక్కడికి వచ్చారు? వాక్యాన్ని ప్రచురించడానికి వచ్చారు. ఈరోజు అటువంటి విశ్వాసాలు మనలో ఉన్నాయా? కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ సౌలును ఈ యొక్క అక్కడ ఉన్న సమాజం ఏమన్నా అంటే హానికరుడు అంది. ఏమందంట? గలిబిలి చేస్తున్నారని. కానీ సౌలు రక్షణకరుడు. అంటే అక్కడ చెరసాల అధికారి కుటుంబాన్ని రక్షించింది ఎవరంటే ఈ పౌలు శీలలే. హానికరుడు అనేవాడు ప్రాణాన్ని రక్షించారు, అధికారులు అనేవాళ్ళు ప్రాణాలను తీసేవారు. చాలా వ్యత్యాసంగా ఉంది. అయితే ప్రియ సహోదరులారా, ఇదే కాదు, సౌలు తన జీవితంలో అంటే పౌలు తన జీవితంలో ఎన్నో బాధలను అనుభవించాడు. చాలామంది ఏమంటూ ఉంటారంటే, సౌలు యూదుడుగా ఉన్నప్పుడు సౌలు క్రైస్తవుడిగా అయినప్పుడు పౌలు అని అంటారు. కాదు. సౌలు అనే పదము హీబ్రూ పదము, పౌలు అనే పదము గ్రీకు పదం. పేరు ఒకటే, మారింది అంతే. అయితే ప్రియ సహోదరులారా, చివరిగా ఒక వాక్యాన్ని చూసి మనం ఈ అధ్యాయాన్ని మనం ముగించే ప్రయత్నం చేద్దాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. ఇప్పటిదాకా క్రీస్తు నిమిత్తం హింసింపబడిన వారిలో స్టెఫనును చూసాం. ఇప్పటిదాకా క్రీస్తు నిమిత్తం హింసింపబడిన వారిలో పౌలు శీలలను కూడా చూసా. వీళ్ళు హింసింపబడుతున్నా కూడా వాళ్ళ వైఖరిని మార్చుకోలేదు. వీళ్ళు హింసింపబడుతున్నా కూడా దేవునిని విడిచిపెట్టలేదు. వీళ్ళు హింసింపబడుతున్నప్పటికీ కూడా మరి ముందుకే వెళ్ళారు కానీ వెనుకకి వెళ్ళలేదు. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితే. అంటే పౌలు గారు అక్కడేమో గంపలో దింపబడి సేఫ్ అయ్యాడు, ఇక్కడేమో జైల్లో త్రోయబడ్డాడు. కానీ పరిచర్య చేయడానికి ముందుకెళ్తా అంటున్నాడా, ఆగిపోతా అంటున్నాడా? ప్రయాస పడాలని ఉందా లేదా అతనికి? చాలామంది క్రైస్తవుల్లో ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏమిటంటే, క్రీస్తు కొరకు పని చేయకుండానే, క్రీస్తు కొరకు హింస పొందకుండానే
క్రీస్తు కొరకు ఎటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోకుండానే క్రైస్తవులుగా చెప్పుకుంటారు. అటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఆదివారం మాత్రమే వచ్చే క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడా? దేవుడి కొరకు పనిచేసి హింసలు పొందాలన్న క్రైస్తవ్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడా? అయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, మరి అనేక పర్యాయములో చెరసాలలో ఒంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ఈ ఒక్క వచనము చూస్తే పౌలు తన జీవితంలో పడ్డ వేదనలు, బాధలు, హింసలు, చెరసాలలు, ప్రయాస మొత్తం కూడా కనపడుతూ ఉంది. ప్రాణమే పోయిద్ది అన్నా కూడా లెక్కే చేయని క్రైస్తవుడుగా పౌలు ఉన్నాడు. తర్వాత 24వ వచనం, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. అంటే 39 ఇంటూ 5, 5 నాళ్ళు ఎంత? 20. 20లో ఎన్ని తీయాలి? 5 తీయాలి, అంతేనా? అంటే ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన? 200లో 5 తీస్తే 195. 195 దెబ్బలు తిన్నా కూడా తిరిగి మరలా వెళ్ళాడంటే నిజంగా ఆయన ప్రిపేర్ అయిపోయాడు, డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయాడు. ఈరోజు మనం ప్రిపేర్ అయ్యామా దేవుని కొరకు పని చేయడానికి? తర్వాత 25వ వచనం, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి మగలు సముద్రములో, అంటే దేవుని కొరకు పనిచేసే పరిచర్యలో కొట్టబడ్డాడు, రాళ్ళ రువ్వబడ్డాడు, శ్రమ పడ్డాడు, రాత్రి మగళ్ళు గడిపాడు. గడిపిన తరువాత 26, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైనను, ఆపదలలోనూ, దొంగల వలనైనను, ఆపదలలోనూ, నా స్వజనుల వలనైనను ఆపదలలోను, అన్యజనుల వలనైనను ఆపదలలోను, పట్టణములలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలో ఉంటిని. చూసారా? దొంగలు, సముద్ర ప్రయాణాలు, అన్యజనులు, స్వజనులు, నదులు, ప్రయాణాలు, కపట సహోదరులు, అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయనకి ఏం చేశారంట? ఆపదలో ఉంచారు. అయితే ఇన్ని ఆపదలు అవసరమా అని అనుకున్నాడా? నిరాశపడ్డాడా? కృంగిపోయాడా? అయినప్పటికీ కూడా ప్రయాస పడతాననే ముందుకు వచ్చాడు. 27వ వచనం, ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. అంటే మీకు చెప్తున్నవి కొన్నే, కానీ నేను పడ్డవి చాలామంది తక్కువ పడతారు, ఎక్కువ చెప్తారు, అంతేనా? కానీ ఈయన ఎక్కువ పడ్డాడు, తక్కువే చెప్పానంటున్నాడు. చెప్పి ఇవన్నీ గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అంటే ఇతను బాధ అంతా కూడా రాళ్ళు రువ్వాలని, కొట్టారని, బెత్తాలు వాడారని, 195 కొరడాలు కొట్టారని ఇవేది కాదు ఆయన చింత. ఇప్పుడు దేని మీద ఉందంట చింత అంతా? సంఘము మీద. అన్ని బాధలు పడ్డవాడే దేని గురించి ఆలోచిస్తున్నాడు? సంఘము గురించి. అంటే సంఘము విలువైనదనా, విలువ లేనిదనా? అంటే అటువంటి విలువైన సంఘము మీద మన దృష్టి ఉందా? అయితే క్రైస్తవులకైతే దృష్టి ఉంటుంది. ఎవరికైతే ఉంటుందండి? క్రైస్తవులు. అంటే పౌలులో నిజమైన క్రైస్తవుడు కనపడుతున్నాడు. బాధలు అనుభవించినప్పటికీ తన దృష్టి అంతా సంఘముల మీద, వాటి మీద భారముల మీద ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఈరోజు క్రైస్తవ జీవితంలో మన బాధ అంతా దేని మీద అంటే మన కొరకు, మన కుటుంబం కొరకు. కానీ అన్ని హింసలు పొందినప్పటికీ కూడా పౌలు గారి బాధ అంతా కూడా దేని మీద ఉన్నది అంటే సంఘము మీద ఉన్నట్లుగా అయితే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడ్డాడు, కానీ దానిని హింసగా ఆయన అనుకోవాలి, దానిని సంతోషముగా స్వీకరించాడు, దానిని ఆనందంగా ఆస్వాదించాడు, అది గొప్ప భాగ్యముగా ముందుకి వెళ్ళాడు. ఎక్కడా కూడా ఆయన నిరాశపడలేదు,
సాధ్యమైనంత వరకు భక్తులందరూ కూడా వారికి ఉన్న సమయమును వాక్యమును ప్రకటించడం కొరకు, వాక్యములో వాళ్ళు కలిగి ఉన్న బాధలు అనుభవించడంలో జీవితాలను చూపించారు. ఈరోజు మనం ఏదో వచ్చే 1 గంట 2 గంట ప్రార్థనల్లోనే మనము మన భక్తి అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళ జీవితాలు అప్పగించి ఇంకా మేము పరిపూర్ణులమో కాల అని అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉన్నాయో ఒకసారి పరిశీలన చేయండి. అయితే వాళ్ళే క్రీస్తు కొరకు పిలువబడ్డారా? మనము కూడా క్రీస్తు కొరకే పిలువబడ్డామా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మరి యేసు ఇబ్బందులు పడ్డాడు, అపోస్తులు ఇబ్బంది పడ్డారు, స్టెఫను ఇబ్బంది పడ్డాడు, పౌలు ఇబ్బంది పడ్డాడు. అయితే మరి మనం ఇబ్బంది పడుతున్నామా? అసలు మనం ఎవరి కొరకు బ్రతుకుతూ ఉన్నాం? చూడండి, చివరిగా ఈ వాక్యాన్ని చూసి నేను వాక్యాన్ని ముగిస్తాను. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఇందుకు మీరు పిలువబడితిరి. మనం కూడా దేనికి పిలువబడ్డాం ఇక్కడ చెప్తున్నాడు. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే క్రైస్తవులమైన మనము క్రీస్తు ఎలాగ బాధింపబడ్డాడో, క్రీస్తు ఎలాగ తృణీకరింపబడ్డాడో, క్రీస్తు ఎలాగ హింసింపబడ్డాడో మనము కూడా హింసపడతాం. ఎవరు అంటే క్రీస్తును అనుసరించేవాళ్ళు. అనుసరించిన వాళ్ళు హింసలు పొందరు. అంటే క్రీస్తును అనుసరించే వాళ్ళకి ఆ హింస, కానీ క్రీస్తే మనకి మాదిరి ఉంచిపోయాయి. ఇందుకే మనం పిలువబడ్డామంట. దేనికి? ఆ హింసలు పొందడానికి మనం పిలువబడ్డాం. తర్వాత 22, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమో కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. అంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని దూషణలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా దేనికి కూడా బెదరక, దేనికి బదులు దూషించక, ప్రతి దానిని దేవునికి ప్రతిదీ అప్పచెప్పేవారిగా ఉన్నామా? మనం చేయలేని అప్పచెప్తున్నామా? అన్ని అప్పచెప్తున్నామా? 24, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణి మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. ఆయన పడ్డ గాయాలకి స్వస్థత ఎవరికి వచ్చిందంట? ఆయన నమ్మిన వాళ్ళకు వచ్చింది. ఆయన పొందిన హింసలకి ప్రశాంతత ఎవరికి వచ్చిందంట? ఆయన యందు విశ్వాసం వచ్చింది. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరు ఎందుకు పిలువబడ్డారు? క్రీస్తునందు నడుచుకోవడానికి పిలువబడ్డారు, క్రీస్తునందు స్వస్థతపరచబడడానికి పిలువబడ్డారు, క్రీస్తునందు బలమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి అందరూ కూడా పిలువబడిన మనం అలాగే జీవిస్తూ ఉన్నామా? అలా జీవించే వారిగా ఉండాలని కోరుకుంటూ ఎంతో ఓపికగా అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ, మనందరము కూడా నీతి నిమిత్తం హింసింపబడినప్పుడు దాన్ని భాగ్యముగా ఎంచుకోవాలి. భక్తులు భాగ్యంగా ఎంచుకుని బాధింపబడ్డారు, కానీ మనం బాధలే అనుభవించాం. ఎందుకంటే నిర్ణయం తీసుకోలేదుగా. భౌతికంగా పడే బాధలు క్రీస్తు కొరకని అనుకోవడం. వీళ్ళు దెబ్బలు తిన్నారు, క్రీస్తు వాళ్ళు పని చేశారు, మనం పని చేశారు. చాలామంది కూడా పని చేయకుండా తేలిగ్గా ఆలోచించేస్తారు. మనం పని చేస్తేనే బాధలు వస్తాయి. బాధల్లోనే మనం దేవుడి మనల్ని భయపరిస్తే ఆ బాధలను ఆయనే తీసివేస్తాడని తెలియజేస్తూ ఓపికగా విన్న మీ అందరికీ